రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిక వడ్డీ ఆశ చూపి ఓ సంస్థ గారణ మోసం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 270 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరిస్తే కేవలం కర్నూలు జిల్లా నుంచి దాదాపు 70 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేశారంటూ ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిపాజిట్లు సేకరించి మోసం చేశారంటూ శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో కేంద్రంగా 2020లో స్థాపించిన ఈ కంపెనీకి చైర్మన్ హేమంత్ కుమార్ రాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట తమ వద్ద పెట్టుబడులు పెడితే ఏడాది తిరగకుండానే రెట్టింపు ఇస్తామని మభ్యపెట్టారు. ఈ సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి కర్నూలు నగరంలో ఓ భవనం అద్దెకు తీసుకొని ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ చేపట్టారు. జనాన్ని నమ్మించడానికి కొంత భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. మొదట్లో డిపాజిట్ దారులకు నెలా ఖాతాలో నగదు జమ చేస్తుండటంతో నమ్మకం ఏర్పడింది. 2024 జూన్ నుంచి చెల్లింపులు ఆపేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ ఇది ఒక మాయా కంపెనీ. దీనికి అడ్డా పేరుగా బురుగుల బట్టి అని ఇక్కడ పిలుస్తారు. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ అనేక మందిని బురుడు కొట్టించి అధిక వడ్డీలో ఆశ చూపి నట్టేట ముంచిన పరిస్థితులు. ఈరోజు డబ్బు కట్టిన వాళ్ళంతా లబోదిబోమని మొత్తుకుంటున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఏదైతే కర్నూలు నగర పరిధిలోని తడకనపల్లి, అదేవిధంగా వామసముద్రం, ఇలా అనేక గ్రామాల్లో చాలామంది ప్రజలు మోసపోయారు. అంటే 1,00,000 కడితే మరో 1,00,000 వస్తుందనే ఒక ఆశతో, అంటే నెలకు వడ్డీ 10-12 రూపాయలు వస్తుందనే ఒక దురాశతో ఈ రైతులు, సామాన్య ప్రజలు అందరూ కూడా నట్టేట మునిగిన పరిస్థితులు. మరి తడకనపల్లి గ్రామ ప్రజలు ఏదైతే కరకట్ట వద్ద కూర్చున్నారు, వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ డబ్బులు కట్టారు అంటే కష్టపడి కట్టారా, డబ్బులు ఫ్రీగా వచ్చాయా, ఇంట్లో డబ్బులు ఎట్లా కట్టారు? కష్టపడి కట్టాము సార్, ఫ్రీగా వస్తాయి. కూలి పని చేసుకొని కట్టాము. ఏమి ఇస్తామన్నారు? ఎంత డబ్బులు వడ్డీ ఎక్కువని కట్టినారు. రూపాయి వస్తుందని. అది ఉన్న కథ. లాస్ట్కి ఏమి లేకుండా పోయింది. చేసినారు కానీ అసలుగా మోసం జరిగింది. కంప్లీట్గా ఏమి లేదు. ఎంత ఊరు మొత్తం కట్టారా? అంతే 10 పైసలు బాగా ఉంటుంది ఊరికల్లా. 90 పైసలు బాగా కట్టినారు. కొంతమందికైనా వచ్చాయా? వచ్చిన కొంతమంది తినేలు బాగా తిన్నారు. ఫస్ట్ బాగా తిన్నారు. బొక్కారులు, బంగారులు డబ్బులు బాగా వచ్చినాయి. మునిగినారు అన్నీ మునిలో కంప్లీట్ అయిపోయినారు. ఆయనతో అయితే ₹1 కోటి వేసినారు. ఆయనతో ₹1 కోటి వేసినారు. ₹1 కోటి. అదే కొంతమంది కట్టిన వాళ్ళు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కోటి వరకు కట్టారంట. అంత దురాశ ఎట్లా వచ్చింది? 2 లక్షలు వేసింటే 1.30 వచ్చినాయి మాకు. ఇంకా 70 పోయినట్లే. చాలా మంది దండిగా వేసుకున్నారు. ఇంకా రావు వాళ్ళకి. ఫస్ట్లో ఆశ చూపారా? వచ్చినాయి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, లాస్ట్ రాలే ఇంకా ఎత్తేసినారు. ధర్మ వడ్డీ కాదని ఎక్కువ వడ్డీ వస్తుందని దురాశ దుఃఖ చేయడం అంతే. ఎన్నాడైంది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి? ఇది ఒక 2 సంవత్సరాలు అంటే ఫస్ట్ బాగా నడిచింది, ఇప్పుడు బ్రేక్ పడింది. ఏం మీ ఊర్లో పరిస్థితి ఏంది? తడకనపల్లి గ్రామ ప్రజలు అమాయకులా, లేదా ఎక్కువ డబ్బులు ఇస్తామంటే మోసపోతారా? ఎక్కువ డబ్బులు ఇస్తేనే మోసపోయినాము. అది ఎక్కువ డబ్బులు ఇస్తానే మోసపోయినాము. నేను ఎప్పుడు వచ్చారు కంపెనీ వాళ్ళు మీ ఊర్లోకి? మొన్న అంతక 4 నెలలు అయింది బంద్. అంతకుముందు బాగా నడిచింది. బాగా కొనవై దండిగా వేసినారు.
ఊర్లో వెళ్ళి ఎవరు వెళ్ళారు అంతా 10 ఇళ్ళు పోయినాయి మొత్తం స్టార్ట్ అయ్యింది. లక్షలు డబ్బులు కట్టారంటే ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి? బాకీలు తెచ్చినాము, చుట్టాల కాడ ఇప్పించుకొచ్చినాము, చుట్టాల ఏజెంట్లని వీళ్ళు ఏజెంట్ ఉన్నప్పుడు చుట్టాలను తోసుకొచ్చినారు. అంతే అందరు వేసినారు లేదు. మరి కొంతమంది పుస్తకాలు అవి కూడా ఒత్తి పెట్టినా ఇంకా పుస్తలు మేము బంగారు కూడా పెట్టినారంటే బ్యాంకులో పెట్టి వేసినాం. అంటే ఇప్పుడు ఈ కంపెనీ మోసాల వల్ల ఇప్పుడు ఈ ఊర్లో జనానికి కానీ మామూలు డబ్బులు అప్పులు పుట్టట్లేదు అంటున్నారు. ఇంకా అయిపోయినాయి సార్, అప్పులు ఎక్కడి నుండి పుడతాయి? నిధులలో దాంట్లో వేసుకున్నాం, ఏదారపడి కూర్చున్నాం. ఊరు మొత్తం మీద ఎంత కట్టింటారు? ఒక 70-80 కోట్లు కట్టింటారు. కొంతమంది సగం మంది కానీ లాభం వచ్చిందా రాలేదు? వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఫస్ట్ దిలాడిన వాళ్ళకి వెనకసారికి పోయింది. అంటే ఇప్పుడు ఈ కంపెనీ బాధ్యతలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారా? ఉద్యోగస్తులే మిలిటరీ వాళ్ళు పోయి వచ్చిన రిటర్న్ పోయి వచ్చినాక ఆ మిలిటరీ వాడు తెచ్చి ఊర్లో ఇడిచిన వాళ్ళంతా అమరుకపోయింది. అదే గ్రామస్తులు చెబుతున్న దాన్ని బట్టి ఇక్కడ సామాన్య ప్రజలే కాదు, ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ టీచర్లు కావచ్చు, ప్రభుత్వ పోలీసులు కావచ్చు, లేదా ఆర్మీ వాళ్ళు కూడా ఎస్పీ స్థాయిలో అందరూ కూడా ఈ కంపెనీకి బాధితులని చెప్తున్నారు. అయితే రైతాంగము లేదా కూలీనాలు చేసే వాళ్ళకి దురాశ ఉండొచ్చు, కానీ ఉద్యోగస్తులకి ఎందుకు ఈ దురాశ అత్యాశ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇస్తామంటే ఏదన్నా కంపెనీ అధిక లాభాలు వస్తాయంటే అందరూ కూడా మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఈ కంపెనీ అయితే ఈరోజు రేపంటే ఇట్లా కాలయాపన చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ పేద జనము పుస్తలు పెట్టి బంగారు తాకట్టు పెట్టి లేదా అప్పులు చేసి ఇలా కట్టుకోవడం జరిగింది. 100%లో ఏదో 20-30% లాభం పొందారు, 70% లాస్ అయిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితి అంటే గ్రామస్తులు దురాశతోనే ఈ స్థితి వచ్చింది. మరి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.